Praise the Lord. Greetings to you all. The glorious name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు. ఈవేళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునే వారికి ఐ గ్రీట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నౌ వీ విల్ రీడ్ బైబిల్ ఇన్ ఇంగ్లీష్. Genesis chapter 1, verse 28. Then God blessed them, and God said to them, Be fruitful and multiply. Amen. ప్రైజ్ ద లార్డ్. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనడి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికర ప్రభా, నీ ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయనా, నీవు మనిషిని అత్యధికంగా నాయన సృష్టిలో మీరు ప్రేమించి నాయన వారిని దీవించి అభివృద్ధి పరిచి నాయన విస్తరించి భూమిని లోబరుచుకొనమన్నావు. నాయన, మీరిచ్చిన ఈ యొక్క గ్రేట్ బ్లెస్సింగ్స్గా నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క వాక్యం బయలు వెళ్ళుచుండగా వినిచున్న మా యొక్క నాయన ప్రభా తల్లి వీక్షకులందరినీ మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మొదటిగా మనము లాస్ట్ వీడియోలో దేవుడు లెట్ us మేక్ ఏ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ అని తన యొక్క ఇమేజ్లో మనిషిని సృష్టించినట్టు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ వర్స్ మనం చూసినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించి దీవించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనమన్నాడు. ప్రతి జంతువుకు, వృక్షానికి, పక్షికి, ప్రాకు ప్రతి పురుగుకు కూడా ఆదాము పేర్లు పెట్టాడు. ఏ పేరు పెట్టి ఆ యొక్క ఆదాము వాటిని పిలుస్తాడో అవి వాటికి పేర్లుగా నియమింపబడ్డాయి. అయితే ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు అన్నిటినీ సృష్టిలో రెండుగా సృష్టించినట్లు చూస్తున్నాం. అయితే ఈ యొక్క రెండింటిని సృష్టించినప్పుడు దేవుడికి ఏదో ఒక కొరత అనిపించింది. అన్నిటికీ లీడర్షిప్ ఆదాంకి ఇచ్చినప్పటికీ కూడా అన్నిటినీ ఏలమన్నప్పుడు కూడా ఒకటి కొరతగా ఉంది. అదేమిటంటే ఆయనకి సరైనటువంటి జోడి కావాలని దేవుడు అనుకున్నాడు. అప్పుడు ఆదాంకు గాఢమైన నిద్రనిచ్చి అతని ప్రక్కటెముకను తీసి ఆమెను హవ్వగా చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పుడు ఆమె ఆమెను ప్రభు అయినటువంటి యెహోవా ఆదాం దగ్గరికి తీసుకొని వచ్చాడనమాట. ఏమని ఇక్కడ చూసినట్లయితే 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒకదాన్ని తీసి ఆ చోటున మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించెను, ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చాడనమాట. ఆ 23వ వచనంలో మనం చూసినట్లయితే ఆమెను చూసి ఆదాము ఇట్లా అన్నాడనమాట, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అని అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. కాబట్టి వారిరువురు ఒక ఫెలోషిప్గా, ఒక తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వీరిని దేవుడు ఆశీర్వదించినప్పుడు దేవుడు సమస్తము వీరికి అప్పచెప్పి అన్నిటినీ ఏలమని అధికారాన్ని ఇచ్చాడు. ఇది ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఇంకొక మాట కూడా చెప్పాడనమాట. మీరు ఈ యొక్క తోటలో, ఏదైనా తోటలో ఉన్న ప్రతి పండును, కాయని తినవచ్చు. అయితే మంచి చెడ్డలు తెలియజేయు ఒక వృక్షం ఉంది, ఈ యొక్క చెట్టులోనిది మీరు తినకూడదని దేవుడు చెప్తాడు. అప్పుడు వారు దేవుని మాటకు విధేయులై ఉంటారు. ఎవ్రీ ఈవినింగ్ దేవుని యొక్క స్వరము వారికి వినపడినప్పుడు వారు దేవుని దగ్గరికి వస్తారు. అంటే దేవునితో సహవాసం కలిగి దేవునితో మాట్లాడటానికి దేవుడు వారు ఇష్టపడతాడు. వీరు కూడా మాట్లాడేటువంటి వారు. అయితే ఆ యొక్క సమయంలో ఆ యొక్క తోటలో ఒక సర్పం ఉంటుంది. లూసిఫర్ మేబీ ఆ యొక్క లూసిఫర్ తనకు ఏ శరీరం కావాలంటే అది ధరించవచ్చు.
కాబట్టి ఈ యొక్క పాము లోనికి లేక పాము వలె వచ్చి ఆ యొక్క హవ్వ మీరు ఒకరినొకరు విడవకూడదని ఆదాము హవ్వకు చెప్పినప్పుడు, ఆదాము నిద్రపోతున్నప్పుడు ఈమె అతన్ని వదిలి ఒంటరిగా ఆహ్, యొ అలాగా తోటలోనికొస్తుందమాట. అప్పుడు ఈ యొక్క పాము ఆమెతో చెప్తుంది. మిమ్మల్ని ప్రభు ఏదైనా ఒక వృక్షంలోని ఫలాన్ని తినవద్దన్నాడా అన్నప్పుడు, అవునని ఆమె చెప్తుందన్నమాట. అప్పుడు ఏ ఫలం అంటే మంచి చెడ్డలు తెలియజేయు ఫలమని చెప్తుందన్నమాట. అది మీరు తిన్నట్లయితే మీ కళ్ళు తెరవబడతాయి. మీరు దేవతల వలె అవుతారని చెప్తుంది. అప్పుడు ఈమె ఆ యొక్క పాము మాటను నమ్మేస్తుందన్నమాట. నమ్మి ఆదాముకు ఆ యొక్క ఫ్రూట్‌ని తెచ్చి ఇచ్చినప్పుడు అతను ఏమి ఎందుకు తెచ్చావు? ఏం ఫ్రూట్ అని గూడా అడగకుండా తినివేస్తాడు. అప్పుడు వారు కన్నులు నిజంగానే తెరవబడతాయి. అంటే వారు దిగంబరులుగా ఉన్నారని వారికి అర్థమవుతుంది. అప్పుడు ఈవినింగు ఆహ్, దేవుని యొక్క స్వరం విన్నప్పుడు వారు దాక్కుంటారనమాట. పొదలో దాక్కొని దేవుడు అడిగేదానికి వాళ్ళు క్వెషన్‌కి ఆన్సర్ చెప్తారు. ఎక్కడున్నారంటే, మేము పొదలో దాక్కొనున్నామని ఆదాము అంటాడు. ఆహ్, ఎందుకు మీరు బయటకి రావడం లేదంటే, ఇట్లా మేము వస్త్రహీనులుగా ఉన్నామన్నప్పుడు మీకెవరు చెప్పారంటే, పాము ఆ యొక్క ఫ్రూట్ తినమన్నప్పుడు మేము తినేసాము. నీవు నాకిచ్చినటువంటి సహకారి అయినటువంటి హవ్వ ఇచ్చింది నేను తినేసానని అంటాడు. అప్పుడు ప్రభు అయినటువంటి యెహోవా ఆయన హి గ్రీవ్డ్ హిస్ హార్ట్ అని మనము చూస్తాం. ఆహ్, ఆహ్, అనగా ఆయన యొక్క హృదయంలో నొచ్చుకుంటాడు మనిషిని. ఆయన తయారు చేసినందుకు 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఆహ్, య నీ ఆహ్, ఆహ్, ఆదాము, హవ్వలు చేసిన పనికి ఆయన తను నొచ్చుకుంటాడనమాట. హృదయాన్ని నొచ్చుకొని ఆహ్, అప్పుడు ఆదాముకు చెప్తాడు. నీవు తర్వాత హవ్వ వస్త్రం ధరించమని వారికి ఆకులు చుట్టుకొని ఉన్నప్పుడు వారికి చర్మపు వస్త్రములు ఇస్తాడనమాట. చర్మపు వస్త్రములు వారు ధరించుకున్నప్పుడు ఆదాము చెప్తాడు. "నీవు కష్టపడి నీవు పంటను చెమట కార్చి ముళ్ళ తుప్పలు, గచ్చ పొదల్లో నీవు పంటను సాగు చేసి నువ్వు ఇంటికి తేవాలి. చెమట కార్చి పంటను దున్నాలి." హవ్వకు ఆమె కష్టపడి ఆమె గర్భం ధరించి పిల్లల్ని కనాలి. భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుందంటాడు. అప్పుడు పాముకు హవ్వ సంతతికి విరోధాన్ని ఆహ్, దేవుడు కలిగి ఉంటారని చెప్తాడనమాట. ఈ విధంగా దేవుడు వారిని తప్పు చేసినప్పటికి కూడా ఆ యొక్క ఆదాము చేసినటువంటి తప్పు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యకి వచ్చి ఆదాము చేసిన పాపము అనగా ప్రతి మనిషి కర్మ పాపము, జన్మ పాపమని 2 మనం చూస్తున్నాం. కర్మ అనగా మనము చేసేటటువంటి పనులు. జన్మ పాపం అనగా ఆదాము ఏ పాపం చేశాడో అది మన యొక్క తల్లి గర్భంలోనే నా తల్లి గర్భంలోనే పాపంతోనే నన్ను గర్భం ధరించనని ఆహ్, దావీదు చెప్పిన విధముగా కర్మ పాపము, ఈ యొక్క జన్మ పాపంతో ఉన్న మనకి ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదకొచ్చి తన యొక్క రక్తము చిందించి ఆయన సిలువ వేయబడి చనిపోయి మనకు ఆ యొక్క రక్తం ద్వారా రక్షణ, ఆయన తిన్న దెబ్బల ద్వారా మనకు స్వస్థతనిచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన రారాజుగా చావును, సమాని, ధర్మశాస్త్రాన్ని సమస్తాన్ని జయించి లేచి ఆ యొక్క జయ జీవితాన్ని మనకివ్వాలని ఆయన మరణం నుంచి తిరిగి లేచి పరలోకములకు వెళ్ళి మన కొరకు స్థలం సిద్ధపరుచున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ.